హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే గుచ్చి చెప్పాలి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒకటి మూవీ అయితే రిలీజ్ అయింది కదా, దాని మీద ఒక సాంగ్ అయితే తీసుకున్నాను. ఆ సాంగ్ ఏంటంటే బగీరా అని ఉందా, అది కన్నడ సాంగ్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సేమ్ మూవీ టైప్ ఉంటుంది ఎడిటింగ్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇచ్చేయండి, నేను మ్యాక్సిమం తిరిగిస్తాను. అలాగే ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ వరకు చూసుకుని ఎడిటింగ్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వీడియో చాలా సింక్ అయింది. ఇది వాయిస్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటున్నాను. నెక్స్ట్ టైప్ వీడియో వల్ల నన్ను అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఎండ్ వరకు రుసుము చేసుకోండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డెమో అయితే చూసుకోండి. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి ఎలా ఎడిట్ చేసుకోవాలో, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. 1 by 1 చూస్ చేసుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో. కానీ ఒకటి కాపరేట్ ఇష్యూ వల్ల ఎక్కువ నూనెలు అయితే పెట్టాను. మీకు ఈ ఫుల్ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను, వీడియో అనేది చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎడిటింగ్ అయితే తీసుకోండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి. ఇది బాయ్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. 3D అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది సేమ్ మూవీ టైప్ ఉంటుంది. చాలా బాగుంది వీడియో. ఏమన్నా అలాగే నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్నా నన్నైతే అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ ఇచ్చి నేను మ్యాక్సిమం రిప్లై చేశాను. ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే మీకు వీడియో చేసి పెట్టాను. వెళ్ళి మీరు ప్రాజెక్ట్ లింక్ అలా ఇంపార్టెంట్స్ కానీ 1 by 1 చెప్పాను, చూస్ చేసుకోండి. అక్కడేమో డౌట్ ఉంటే కామెంట్ వేసి నేను మ్యాక్సిమం రిప్లై చేశాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసాను కదా, మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే మీకు డిఫరెషన్ అలర్ట్ మోషన్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ప్రాజెక్ట్ లింక్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసినట్టు ఇక్కడ ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసింటే ఈ రీతి ఉంటుంది. లాస్ట్ 10 వరకు ఉంటే ఇక్కడ 27 seconds వరకు సాంగ్ అయితే ఉంటుంది కదా, మీరు ఏం వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్లో ఇక్కడ బాక్స్ని తీసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అయితే ఇచ్చాను కదా, ఫాంట్ ఏం చేయకండి. మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. కానీ నాకు చాలా టైం అయితే పోయింది ఎడిటింగ్కి. మీకు 1 click అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఏం చేస్తారంటే, మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఏదైనా ఒక ఇమేజ్ గీసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద ఏడ్ చేయకో ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ అయితే ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకుని మీకు నచ్చిన ఫోటో మీద క్లిక్ చేసుకుని తర్వాత పోయిన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని తర్వాత వచ్చేసి ఇలా అయితే ఉంటుంది కదా, ఇలా మీరు 1 by 1 ఫోటో అయితే యాడ్ అయితే తీసుకోండి. చాలా బాగుంది వీడియో అనేది. నచ్చితే చిన్న లైక్ ఇచ్చండి. నెక్స్ట్ ఇమేజింగ్ తీసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ ఇమేజింగ్ కూడా ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే వచ్చింది. తర్వాత ఇమేజింగ్ తీసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో మీద యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఎన్ని ఇమేజ్లు ఇచ్చినా అన్ని ఇమేజ్కి మీరు 1 by 1 ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఎలా చేస్తాను అలాగే చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇచ్చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చాను. ఇక్కడైతే ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా, మీ దగ్గర 4 ఫోటోస్ ఉంటే చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా, మీ ఫోటోతో ఇప్పుడు ఎడిటింగ్ ఎండ్ వరకు ఎడిషన్ అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉందా దాని అయితే క్లిక్ చేసుకుని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ నుంచి అయితే క్లిక్ చేసి సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ అయితే మేము కూర్చొని బాయ్ ఫ్రెండ్, జై హింద్.